నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు వైష్ బాలాజీ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ తల్లి. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నామ్మా, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అయితే మీరు ఇంతకు ముందు కూడా మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం, అలాగే పితృదోషాల గురించి కూడా కొన్ని చెప్పారు. చాలా మంది సందేహాలు అడిగారు. అంటే వీటికి ప్రత్యేకంగా ఏమైనా పూజలు ఉంటాయా, మేము ఎలా పూజలు చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. మీ గురించి వివరించండి. ఆశ్రమం అవన్నీ ఎక్కడ ఉన్నాయి, మీరు ఎక్కడ? మాది వచ్చేసేసి పాత చిత్తూరు జిల్లా, ఇప్పుడు దాన్ని వచ్చేసేసి అన్నమయ్య జిల్లాగా మార్చారమ్మా. మాది గురుంకొండ మండలం, నడిమికండ్రిక గ్రామం, చింతమాకలపల్లిమా. మా స్వగ్రామం అది, మేము అక్కడే ఉంటాం తల్లి. ఇంకోటి ఏమంటేమా, మా గ్రామంలో ఈ భూలోకంలో ఉన్నటువంటి ఎంతో పవిత్రమైనటువంటి రామ మందిరం ఉందిమా. ఇప్పుడు భద్రాచలం ఉంది కదమ్మా, శ్రీరామ వారు స్వయంభుగా వెలిసారు. అక్కడ వచ్చేసేసి స్థల పురాణం ఉంది, అది అనేక వేల సంవత్సరాల పీఠం. అలాగే తరువాత వచ్చేసేసి మనకి ఒంటిమిట్ట, కడప జిల్లా అక్కడ ఒంటిమిట్ట అనేది అక్కడ స్వయంభుగా వెలిసింది. తర్వాత ఇంత పవిత్రమైనటువంటి స్థలం అనేది కాలగర్భన, అది మా ఊర్లో ఉంది మా. ఇప్పటికి కూడా అది దేవాదాయ శాఖకు నోచుకోలేదు. అంత పవిత్రమైనది సాక్షాత్తు ఒక 2500 3000 సంవత్సరాల పీఠం ఉంది మా. అది పాతకాలం రాజుల కాలం నుంచి కూడా అది శిల రూపంలో ఉండటం, పుట్ట రూపంలో ఉండటం, వాటిని తవ్వడం, కొన్ని గుప్త నిధులు. అప్పుడు గురుంకొండ నవాబులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవంతా అక్కడ ఉన్న బంగారు మాణిక్యాలన్నీ తీసుకెళ్ళినట్టు అక్కడ స్థల పురాణం ఉంది మా. ఆ మందిరాన్ని కొనసాగిస్తూ పరంపర వస్తూ ఇప్పుడు ఆ మందిరం నేను నిర్వహిస్తా ఉన్నానమ్మా. చేస్తామమ్మా. ఆ మందిరంలో వచ్చేసి మేము సకల హోమాలు, సకల పూజలు చేస్తామమ్మా. అతి పురాతనమైనది, అతి పవిత్రమైనది. సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలు కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన కంటి కట్టినట్టుగా ఉంటాడమ్మా. అతి ధర్మమైనటువంటి మందిరం ఇది. చాలా మందికి తెలియదు ఈ మందిరం కోసము, మా గ్రామం కోసం చాలా మందికి తెలియదు. అంటే నేను పరిచయం ఉన్న వాళ్ళు, నా దగ్గరికి పూజల్లో వచ్చే వాళ్ళు, వాళ్ళందరికీ తెలుసు. స్వామి అనుగ్రహం ఉంటే ఖచ్చితం తల్లి. అక్కడ వచ్చి పూజలు, అన్ని పూజలు చేస్తామమ్మా. వాటికి పరిహారాన పూజలు అంటే ఎటువంటి రకమైనటువంటి హోమాలైనా కానిమ్మా, ధర్మబద్ధమైనవి, మన సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అటువంటి అన్ని పూజలు చేస్తామా. అదే విధంగా మాకి గోశాల ఉంది తల్లి. గోశాల ఉంది అక్కడే, అదే గ్రామంలోనే గోశాల ఉందమ్మా. అంటే నా దగ్గర ఒక చిన్నగా అంటే దైవాంశ స్వరూపమైనటువంటి గోవు ఉన్నాయమ్మా. అంటే అది ఎలా అంటే కామధేనువు తెలుసు కదా తల్లి, ఆ మాదిరిగా ఆ మామూలు పుట్టిన ఆవులు అనేటివి తల్లి పాలు సేవించడం జరుగుతుంది. నా దగ్గర ఉన్న ఆవు తల్లి పాలు సేవించదు. అది చాలా ఔషధ గుణాలు కలిగినది. రెండోది అతి పవిత్రమైనది. ఆ ఆవు చెవులో నుంచి శంకు ఊదేటటువంటి శబ్దధ్వని వస్తూ ఉంటది ఎప్పుడు. అది ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో వినిపిస్తుంది. అది ఒక మానవులు అందరిలా కాకుండా మనుషుల్లో వచ్చేసి ఋషులు ఏ విధంగా అయితే ఉంటారో గోవుల్లో కూడా ప్రత్యేకమైనది. ఆ గోవు పుట్టినప్పుడు వచ్చేసేసి 3 రోజులు వర్షం పడుతుంది, ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో మటుకే జన్మిస్తుంది. అదే విధంగా శంకు ఊదడం జరుగుతుంది. అది ఎవరు ఊదుతారు అనేది తెలీదు. కొండల నుంచి వచ్చేసి నక్కలు అరుపులు అనేటివి కూతలు ఎరిపిస్తాయి ఆ గోవు పుట్టినప్పుడు. అది పుట్టినప్పుడు చాలా పవిత్రమైనది. అన్ని గోవుల్లా ఉండదు, అది అన్ని గోవులు మందల్లో తిరగదు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమ్మ. దాన్ని దైవ గోవు అంటారు. గోవెల్లోనే 3,000,000 దేవతలు ఉంటారు. అటువంటి గోవులకి అందరూ పూజ చేస్తారు. అందులో వేరే దైవాంశ స్వరూపమైనటువంటి సాక్షాత్తు కామధేనువు లాంటిదిమా. అట్లాంటి గోవులు, అంత పవిత్రమైనటువంటి గోవులు నా దగ్గర ఒక 10 ఉన్నాయమ్మా. అక్కడ మా ఊర్లో గ్రామంలో ఉంది. మళ్ళీ నాకు బయట గోశాలలు ఉన్నాయమ్మా. నా దగ్గర ఒక 480 గోవులు ఉండేనా. వాటిలో నేను 180 దానం చేశానమ్మా. తల్లి పాలు లేనటువంటి వాళ్ళకి, తర్వాత వచ్చేసేసి పక్షవాతం వచ్చి వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళకి, గోపాలు అంటే పేదవారు ఉండి ఇంట్లో వృద్ధులు ఉండి అట్లాంటి వారికి, పేద రైతులకి ఎద్దుల్ని దానం చేయడం కానీ ఇట్లంతా నేను 180 దాకా దానం చేశాను. ఇప్పుడు ప్రస్తుతం 300 గోవులు ఉన్నాయమ్మా. అవి ఎంత బయట పోతాయి తల్లి. అంటే అవి గోవుల్ని అందరూ ఏం చేస్తారంటే గోశాలలో పెట్టించేసి బంధించేసేస్తారు. వాటి సరైన తిండి తినకుండా గోవుని ఎప్పుడు ఏడిపించకూడదుమా, గోదూషణ చేయకూడదు, గోవు దగ్గర శాపం పెట్టించకూడదు, గోవు కంట్లో అనేది నీరు ఎప్పుడు కారకూడదు. గోవులకి ఒక రోజుకి ఒక 30 నుంచి 50 కిలోలు భోజనం పెట్టాలి. అదే గడ్డి గ్రాస రూపంలోను, దానా రూపంలోను వాటికి బిడ్డలా కాపాడాలమ్మా. అది అన్ని గోవుల్ని అందరూ పెడతారు గోశాలల్లో. వాటి కడుపులు లోపలికి దొక్కలు కనిపిస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి, వాటికి అనేక సమస్యలు వస్తాయి. చేయలేరు ఈ సిటీల్లో వాటిలో ఉండి, పల్లెటూరులో ఉండి. అంత ఖర్చుకు మించినది
సొంత డబ్బులతో వచ్చి చేయలేనప్పుడు ఆర్థిక భారం అనేది మేమేం చేస్తానంటే, నా దగ్గర ఒక 10 మంది జనాలు ఉన్నారు మా పని చేసే వాళ్ళు, వాళ్ళ దగ్గర పంపించి అడవులకి ఊర్లు పల్లెల మీద పంపిస్తాను. అవి వచ్చి 4 జిల్లాల్లో రాయలసీమ ప్రాంతం మొత్తం సంచరించుకొని మేము మామూలుగా పండగ చేసినప్పుడు నేను అవి వస్తాయి, వచ్చి మళ్ళీ కూడా అవి వాటికి కడుపు ఇబ్బంది లేకుండా వాటికి మంచిగా చూసుకుంటామా. ఎవరికన్నా కానీ గోవుని పూజ చేసుకుంటాము, మాకు ఒక గోవు కావాలి అని ధర్మంగా ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి నేను గోవుని ఇచ్చానమ్మా. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, తల్లికి పాలేనటువంటి వాళ్ళు, ఎవరన్నా కానీ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, గోవుని మేము పెట్టుకుంటాం సాకుంటాం అనే వాళ్ళు కూడా నేను గోవుని ఉచితంగా ఇస్తానమ్మా. ఇస్తున్నానమ్మా, ఇస్తాను. కానీ ఆ వ్యక్తులు అనేది బిడ్డలాగా సాక్కోవాలి. ఆ గోవు కంట్లో అనేది నీరు రానివ్వకూడదు. మన ఇంట్లో మన పిల్లల్ని మనం ఏ విధంగా అయితే చూసుకుంటామో ఆ విధంగా చూసుకోవాలమ్మా. ఎందుకంటే గోవు పాదాలలో 4 వేదాలు ఉంటాయి. గోవులో సాక్షాత్తు 3 దేవతలు ఉంటారు, 7 ఋషులు ఉంటారు, దైవ చింతనార్థకులు అందరూ ఉంటారు. 3 దేవతల్లో కూడా వచ్చేసి కొంతమంది రాక్షస రూపం నుంచి భగవంతుని అనుగ్రహంతో వాళ్ళు ఘోర తపస్సు చేసి వారు భగవంతులుగా మారినటువంటి గొప్ప తత్వవేత్తలు, గొప్ప దైవ చింతనార్థకులు ఉన్నారమ్మా. అటువంటి వారు గోవు యొక్క తోక భాగం ఉంటది కదమ్మా, ఋషి సంపన్నులు ఉంటారు 90,000 మంది, అక్కడ వాళ్ళు ఉంటారు తల్లి. వారి ఆశీర్వాదం అనేది చాలా పవిత్రమైనది, దేవతల పైన కూడా చాలా పవిత్రమైనది. ఆ గోవు పేడలో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు ఉంటారు. అలాగే గోవులో వచ్చేసి శ్రీమన్నారాయణుడు అన్ని దేవతల రూపంలో ఆయనే ఉంటాడు తల్లి. అట్లాంటి గోవుని రక్షించుకోవాలి. ఆ గోవు కంట్లో ఎప్పుడు నీరు కార్చకూడదు. గోవుని తెలిసి గాని తెలియక గాని కొట్టకూడదు. మేము ప్రతి నిత్యము గోపూజ చేస్తూ ఉంటాం తల్లి. ప్రతిరోజు గోపూజ ఆచరించిందే మేము ఏమి కూడా తినమ్మా. మీ ఆచార వ్యవహారాలు ఎలా అంటే మీ దినచర్య ఎలా ఉంటుంది? నేను ఒక 15 సంవత్సరాల కింద మంత్రోపదేశం తీసుకొని ఉన్నాను. నేను అప్పటి నుంచి కూడా నేను డైలీ 1 టైం మీల్ తీసుకుంటానమ్మా. అంతేనండి, 1 టైం మీల్ తీసుకుంటాను. భగవంతుని ఉపాసన ఎప్పుడు చేస్తూ ఉంటాను. మేము ఎప్పుడు భగవంతుడి మంత్రాలు చదువుకోవడం. ఇప్పుడు దీక్షలో ఉన్నారా మీరు? నిత్యము దీక్షలో ఉంటాం తల్లి. సంవత్సరం మొత్తం మేము దీక్షలోనే ఉంటామమ్మా. భగవంతుడికి మా జీవితం అనేది అర్పించడం జరిగింది, గోసేవ చేయడం జరిగింది. నాకు మంగళూరు దగ్గర కర్ణాటకలో ఆశ్రమం ఉంది మా. నా దగ్గర ఒక 35 మంది పిల్లలు ఉన్నారు. అలాగే నాకు దత్తత తీసుకొని ఉన్నారు తల్లి తండ్రి వారు విష్ణు మందిరం కట్టాలని మేము ఎంతో ప్రయత్నించాము. దశావతారం అంటే 10 అవతారాలు ఉన్న విష్ణు గుడి కట్టాలని మాకి గురువు మంత్రోపదేశం చేశారు. అదే విధంగా చేయాలని ఎంతో ప్రయత్నించి ఉన్నాము. అకాలంగా నాకు దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు కాలం అయిపోవడము, మేము ఎన్నో ప్రయత్నాలు చేయడము, వారి యావదాస్తి మొత్తం వచ్చేసేసి ఆశ్రమాలకి రాసేసారు తల్లి. ఇవాళ 2,000 మంది పైన అనాథలు ఇవాళ కర్ణాటకలోను, తమిళనాడులోను, కేరళలోను ఆశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో వారు ఇచ్చినటువంటి ధనంతో ఇవాళ వాళ్ళు బ్రతుకుతున్నారు తల్లి. అటువంటి తల్లిదండ్రులు నాకు దొరకడం నా యొక్క సౌభాగ్యం. అదే విధంగా మా గురువు నాకు దొరకడం నా సౌభాగ్యం. నాకు జ్ఞానోపదేశం చేసి నాకు మంచి సంస్కారం బుద్ధిని వాళ్ళు అలవర్చి ఇవాళ నేనేదో నా శక్తి కుడికి భగవంతుడికి ప్రతి సనాతన హిందూ ధర్మంలో చేసేటటువంటి అన్ని పూజలు చేస్తామమ్మా. ఒకరికి మంచి మరికే చేస్తామమ్మా. హోమాలు అన్నారు కదండి ఆశ్రమంలో, మరి ముఖ్యంగా అతి పురాతనమైన ఎంతో చాలా పవిత్రమైనటువంటి మందిరం రామాలయమ్మ. ఏమే హోమాలు చేస్తారు? మీరు చేసేటువంటి హోమాలు చెప్పమ్మా. ప్రతి ఒక్క హోమము చేస్తామా. ప్రత్యేకంగా ఈ హోమం అని ఆయుష్ హోమం గాని ఆయుష్ హోమం చేస్తామా. ఆయుష్ హోమం అంటే ఏంటంటే తల్లి, వాళ్ళు చిన్న వయసులోనే అనారోగ్యం పాలైపోయి ఉంటారు, ఆరోగ్యం చెడిపోయి ఉంటది, వారికి ఇంకా హోప్ ఉండదు. ఇంట్లో ఏదన్నా పిల్లలు అంటే జరగరాని నష్టం జరిగి ఉంటది. అట్లాంటి అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి వాళ్ళ ప్రాణాలకి ఆయుష్ని పెంచుకునే విధంగా భగవంతుని అనుగ్రహంతో ఉండటానికి, అదే విధంగా వచ్చేసేసి పుట్టుకతోనే కొంచెం శరీరంలో అవయవ లోపాలతో పుట్టింటారు. అటువంటి వాళ్ళకి ఇంకొంతమంది రథ ప్రమాదాలు జరిగి ఉంటాయి, ఇళ్లలో సర్వము కోల్పోయి ఉంటారు. వాళ్ళ పిల్లలకి కూడా అది ఏదో దోషం ఉంటేనే అట్లా జరుగుతాయి. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏం కాకూడదని వీటన్నిటి నుంచి కూడా వచ్చేసి ఆయుష్ హోమం చేసుకుంటారు. ఇలా సమస్య ఉంది గురువు గారు అని చెప్తే దానికి ఎటువంటి హోమం చేసుకోవాలో మీరు చెప్తారు? ప్రతి హోమము చేస్తామా, ప్రత్యేకంగా ఈ హోమం అని కాదు, కానీ చాలా నియమనిష్టలతో చేస్తామా, భక్తి శ్రద్ధలతో చేస్తాము. వారు రావాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు ఉన్నారు, వాళ్ళు హోమం చేయించుకోవాలనుకున్నారు,
వీళ్ళు మీరు చెప్పినటువంటి ఆ ప్రాంతానికి అక్కడికి రావాలా? దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు రాలేరు, చాలా మంది రాలేరు. మేము హోమం పూజ చేసి మేము పూజ చేస్తే గనక సనాతన హిందూ ధర్మంలో ఏంటంటే ప్రతి పూజకి ప్రతి దేవుడికి ఒక హోమం ఉంటుంది, అదే విధంగా ప్రతి దేవుడికి ఒక పూజ నియమం ఉంటది, ఒక దీక్ష అనేది ఉంటది, అదే విధంగా ప్రతి దేవుడికి ఒక యంత్రం అనేది ఉంటది. ఆ పూజలో ఖచ్చితంగా ఆ యంత్రాన్ని పెట్టి మేము పూజ చేసి వారి పేరు పైన, వారి ఇంటి పేరు పైన వారికి ఉన్నటువంటి సకల దోషాలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ తొలగి వారికి యోగ్యం వచ్చేటట్టు, వారికి అన్ని కలిసి వచ్చేటట్టు వేద మంత్రాలతో పూజ చేసి భగవంతుడికి అభిషేకం చేసి గోపూజ ఆచరించి చాలా ధర్మబద్ధంగా పూజ చేసి ఆ పూజ చేసినటువంటి యంత్రాలు కూడా భగవంతుని దగ్గర పెడతాము. అదే విధంగా ఇక్కడ పూజ చేసినటువంటి యంత్రాలు మేము మేల్కోట అయ్యి, కాంచీపురము, శ్రీరంగము, ఆ తర్వాత తిరుమల అయ్యి, ఇంకా కొన్ని మందిరాలు ఉంటాయమ్మా, అట్లాంటి దగ్గరికి మేము తీసుకెళ్లి ఏదైనా పెద్ద సమస్య ఉన్న వాళ్ళకి యంత్రాలు కూడా గర్భగుడిలో భగవంతుని పాదాలను తాకిచ్చి అక్కడ ఒక వారం రోజులు కొన్ని దీక్షగా పెట్టించి అది తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళకి పూజ చేసినటువంటి యంత్రం పంపిస్తాను. వాళ్ళకి ఖచ్చితంగా మంత్రోపదేశం చేస్తామా. పూజ చేస్తే ప్రతి ఒక్కరికి మంత్రోపదేశం చేస్తాను. ఆ మంత్రోపదేశం వల్ల వాళ్ళు భగవన్ నామస్మరణ కొంతసేపు వాళ్ళ మంత్రాల్లో మనతో పాటు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాం, వాళ్ళకి అన్ని మంచిగా ఉంటాయి తల్లి. మీ లక్ష్యం ఏంటండి? ఏం చేద్దామని ఆలోచన? నా జీవితంలో నాకున్నటువంటి మా తల్లిదండ్రులు ఈ జన్మను ప్రసాదించినందుకు నన్ని మా గురువు తెలియదు, పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, ఆయనకి రూపం అనేది లేదు. నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన చెప్పినా ఎవరు నమ్మలేరు. ఒక అద్భుతమే జరిగింది నా జీవిత కాలంలో. నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ వీటన్నిటి నుంచి ఒక మందిరం నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో నేను కృషి చేస్తా ఉన్నాను. అంటే పెద్దవాళ్ళు ఎందరో మంది కృషి చేశారు రావడానికి, కానీ ఆ పీఠం విష్ణు మందిరం కట్టాలని దశావతార పీఠం అన్నమా. అంటే 9 అవతారాలు ఇప్పటికి అయ్యాయి, ఇంకొక అవతారం ఉంది. ఈ 9 అవతారాలు కలిపి స్వయంభుగా మా ఊరు చుట్టూ ఒక 18 కొండలు ఉన్నాయి తల్లి. అక్కడి నుంచి ఆ విష్ణు స్పర్శ అనేది తెలియడం, మా గురువు నాకు మంత్రోపదేశం చేసి ఒక భగవంతుడిది ఒక రహస్యం చెప్పారు. పడుకుంటే అందరిలాగా నాకు నిద్ర రాదు, విష్ణు పాదాలు కంట్లో కనిపిస్తా ఉంటది. నాకు తెలియకుండానే నేను కొండలకి వెళ్ళడము, అక్కడ తిరగటము, ఆ భగవంతుడు దివ్య రూపం లాగా నాకు కనిపించడము, నాకు అక్కడ మందిరం కట్టాలని చెప్పి, అదే విధంగా దైవాంశ స్వరూపమైనటువంటి గోవులు నా దగ్గర ఉండటము, ఇవంతా ఒక యాదృచ్ఛికమ్మా. ఒక శ్రీమంతులు నన్ను దత్తత తీసుకోవడం నా జీవితంలో సౌభాగ్యం. ఇవాళ వాళ్ళ వల్ల 2000 మంది పైన చాలా పెద్దగా. ఇప్పుడు కన్నడలో వచ్చేసి పునీత్ రాజ్ కుమార్ గారు పేరు వినింటారమ్మా. వారు ఎంత సేవా కార్యక్రమాలు చేశారో, మా తల్లిదండ్రులు కూడా అంత సేవా కార్యక్రమాలు చేశారమ్మా. కానీ ఈ చేతితో చేసినటువంటి సేవా కార్యక్రమాలు అనేది ఎడం చేతికి తెలియకూడదు. ఆ విధంగా వాళ్ళ పేరు అనేది ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు, నేను కూడా ఎవరికి కూడా చెప్పుకోలేదమ్మా. అంత ధర్మాత్ములు, పుణ్యాత్ములు. వారి జీవితంలో వివాహం అయిన తర్వాత ఒక 50 సంవత్సరాలు వారి జీవితంలో వాళ్ళు బ్రతికి జీవించి ఉన్నా వాళ్ళు దైవం కార్యక్రమాల పైన దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, అన్ని జ్యోతిర్లింగాలు, అన్ని తర్వాత ఉన్నటువంటి చిన్నవి పెద్దవి మఠాలు అన్ని తిరిగేసామమ్మా మేము భగవంతుని ఆ పీఠం నెరవేర్చాలని. కానీ ఏదో తెలియని శక్తి ఆపుతూ ఉంది. ఖచ్చితంగా చేస్తామా, మా జీవితంలో చేసి విష్ణు మందిరం నిలపాలి. ఆ 9 మంది దేవుళ్ళు ఆవిర్భావంగా ఉన్నటువంటివి అక్కడ విష్ణు పాదం చేర్చి, ఆ భగవంతుడు నాకు ఒక గురు ఉపదేశం ఉంది, మా మంత్రోపదేశం చేస్తున్నారు, అది నేను అక్కడ ఉచ్చరిస్తే ఖచ్చితంగా అక్కడ మందిరం నిలబడుతుంది. ఇంకా కల్కి అవతారం అయిన తర్వాత కూడా ఆ దేవుడిది కూడా అక్కడ వచ్చి శిలా ప్రావీణ్యం అక్కడ చేరేటట్టు, అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు లేరు తెలియదు, మన కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది భగవంతుడు ఆవిర్భావం అవడానికి. మేము ఈ మందిరం కట్టి దాన్ని ఒక పుణ్యక్షేత్రం లాగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఏదో మా గురువు నాకు చెప్పింది, ఆ భగవంతుడు నాకు తెలియచేస్తూ ఉంది. నేను ధర్మ మార్గంలో ఆయన్ని నమ్ముకొని, అదే విధంగా మా గ్రామంలో అంత పవిత్రమైనటువంటి మందిరం ఉండటం, ఆ మందిరంలో నాకు పూజ చేసుకునే అవకాశం కల్పించడం, అక్కడ నేను పుట్టడం, నన్ను తల్లిదండ్రులు వాళ్ళు దత్తత తీసుకోవడం, వేరొకరు మా బెంగళూరు వాళ్ళ వల్ల నేను జీవితంలో వృద్ధికి రావడం, నేను 10 మందికి పెట్టే స్థాయికి వచ్చి ఇవాళ 2000 మంది పైన అనాథ ఆశ్రమాలు వాళ్ళు ఎంతో సేవ చేస్తా ఉన్నారు. మా పిల్లలకి జీవితకాలం వాళ్ళు సంపాదించింది మొత్తం దాన ధర్మాలు చేసేసారు తల్లి. సుమారు చాలా పెద్ద మొత్తం, కోట్లాది రూపాయల్లో వాళ్ళు దాన ధర్మాలు చేసేసారు. వాళ్ళు బిడ్డగా నేను ఉండటం, వాళ్ళు దేవుడు మందిరం కావాలని జీవితంలో దంపత్యం అనేది కూడా చేయలేదమ్మా. ఒక్కరోజు కూడా మా తల్లి తండ్రి కలవలేదు. వారు బిడ్డగా నన్ను దత్తత తీసుకోవడం, వారు కూడా గురు మంత్రోపదేశం తీసుకోవడం, అదొక యాదృచ్ఛికంగా జరిగింది. వాళ్ళు భగవంతుడి మందిరం నిర్మాణం పైన
భారతదేశంలో ఉన్న అన్ని నదుల నుంచి కూడా వారు నీళ్లు జలం సేకరించారమ్మా. ఎంతో చేయాలని చెప్పి ఎందరికో సేవా కార్యక్రమాలు దాన ధర్మాలు చేసి ఎందరో సాధువుల్ని కి పూజలు చేసి ఎంతో చేశారు. కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు వారు జల ప్రమాదంలో ఒక నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు నీళ్ళల్లో పడిపోవడం, ఆ విధంగా వారు కాలం అయిపోవడం జరిగింది. నా జీవితంలో అదొక విషాద సంఘటన. నా జీవితంలో నేను అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తా ఉన్నా, యత్నం ప్రయత్నం దైవత్వం, నేనేదో ఆ మందిరం కోసం చేస్తున్నామా. భగవంతుడు అనుగ్రహించాలి, ఆశీర్వదించాలి. నా జీవితంలో నేను విష్ణు మందిరం కట్టి ఆ తర్వాత కాలం అయిపోయినా పర్వాలేదమ్మా. నా జీవిత లక్ష్యం గమ్యం అదే తల్లి. మీ లక్ష్యం నెరవేరాలి, అది కూడా అతి త్వరలో. భగవంతుడు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా, భగవంతుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా చేస్తానమ్మా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ గురుగారు, చాలా చక్కగా వివరించారు. సర్వే జన లోక సుఖినో భవంతు. ధర్మో రక్షత రక్షిత. గురుభ్యో నమః. నమస్తే తల్లి.